హైవ్యూర్స్ కాకినాడ కిడ్స్ డెత్ మిస్టేక్ సంబంధించి మనం 2-3 రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇదే లాస్ట్ వీడియో అవ్వచ్చు, లేదు అన్నప్పుడు ఇంకొక వీడియో ఇస్తాను. ఎందుకంటే నేను ఇంకా వీడియో చేస్తున్న కొద్దీ జనాన్ని చూస్తున్నప్పుడు నాకు భయం వేస్తుంది. సీరియస్గా జనాన్ని చూస్తుంటే భయం వేస్తుంది. వీళ్ళు కూడా ఈ ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్తో భయపడుతున్నారా, బాధపడుతున్నారండి. చంద్రకిషోర్ తనకి పిల్లలంటే ప్రాణం అంట. తన భార్య తనూజ చాలా మంచిదంట. అంట కాదు, అంట నేనంటున్నాను. లెటర్ రాశాడు అతను. మనం నిన్నామన్నా ఓన్లీ ఏం మాట్లాడుకున్నాం, కాంపిటేటివ్ వాళ్ళు పిల్లలు రాణించలేరు అన్నది అతను మెన్షన్ చేసినట్టు మాట్లాడుకున్నాం. పోలీసులు వచ్చేసి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి ఆ చేతి రాత లెటర్ ఎవరిదని చూశారు. రాసింది చంద్రకిషోర్. సో అనుమానం లేదు. ఏ రకంగా ఆ లెటర్ అతనే రాశాడు. నెక్స్ట్ అతనికి పోస్ట్ మార్టం చేశారు. బట్ ఫోరెన్సిక్ వాళ్ళు బేసిక్ కొంత రిపోర్ట్ చెప్తారన్నాను కదా గతంలో నేను. అలా చెప్పినప్పుడు ఇది ఆత్మహత్యనండి, ఎవరు ఇతను ఏం చేయలేదని అన్నారు. ఇక పిల్లల విషయంలో డౌట్. ఇద్దరు పిల్లలకి కాళ్ళు చేతులు కట్టేసి కళ్ళ గంతలు కట్టేసి బకెట్లో ఆ రకంగా ముంచుతున్న మూమెంట్లో అరుస్తారు కదా, చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి వినపడలేదా? అండ్ ఆ పిల్లలైనా సరే గిలగిలా కొట్టుకుంటే తండ్రి మాత్రం ఎలా ఉంటాడు ఏంటంటే ఆ పిల్లలంటే అంత ఇష్టం. ఎంత ఇష్టం అలా చెప్పాలి దీన్ని, మెంటలీ డిజేబుల్డ్ అన్నట్టు కొంతమంది ఉంటారు చూశారు, లేదు జన్యుపరంగా ఏదైనా ఇబ్బంది పుట్టిన పిల్లలు ఉంటారు చూశారు. వీళ్ళు ఎదిగే క్రమంలో ఇక ఇబ్బంది పడతారు అని అనుకున్నప్పుడు ఆ పిల్లల్ని చంపి ఆ తండ్రి కూడా చనిపోవడం కొన్ని చోట్ల వినున్నా నేను. అంతే, అట్లా ఎవరు చేయకండి. ఇతను మొదట ఆ పిల్లలని స్కూల్లో జాయిన్ చేశారు కదా, ఫస్ట్ పెద్ద స్కూల్లో జాయిన్ చేశారు. పెద్ద స్కూల్ చిన్న స్కూల్ అని అన్నాడు, కానీ భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసే స్కూల్లో. అంటే చదువుకోవాల్సినటువంటి చోట, చదువుని కొనే చోట, చదువుకోవాల్సిన చోట అంటే బడి, చదువు కొనే చోట చదువుని కొనటం కార్పొరేట్ స్కూల్స్, అక్కడ జాయిన్ చేశారు లక్షల్లో ఫీజులు కట్టి. బట్ అనుకున్న వేళ అతను గ్రోత్ కనిపించలేదు. ఇతనికి కనిపించలేదు. స్కూల్లో కూడా మరి ఏ కంప్లీట్ చేయడం మనకు తెలియదు. దెన్ డబ్బులు సరిపోవట్లా. సరే 50,000 రూపాయలు నిన్న కూడా మాట్లాడుకున్నాం. 50,000 తక్కువ కదరా బాబు సంవత్సరానికి అని. మంచి స్కూలే, పెద్ద స్కూలే జాయిన్ చేశారు. పెద్దోడు చిన్నోడు జోషుల్ నిఖిల్ ఇద్దరు కూడా ఇతని దృష్టిలో గొప్పవాళ్ళు అవ్వాలి అంటే, భవిష్యత్తులో అసలు టాప్ మోస్ట్ కార్పొరేట్ దిగ్గజాలు అవుతారంటే చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్లో మరి ఎలా ఉండాలి ఏంటని ఇతనికి మరి ఏమి ఐడియాలజీ ఉందో మరి ఏం లెక్కలో మనకు తెలియదు. ఇతని దాని ప్రకారం వాళ్ళ పిల్లలు ఆ రకంగా పెర్ఫామ్ చేయట్లా. పిల్లలు అంటే నాకు ప్రాణం, నేను అనుకున్న వేలు చదవటం లేదు, కార్పొరేట్ వేలో ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు ఎలా రానున్న రోజులలో బాగా ఇబ్బంది పడతారు, అవతల వారి చేత అవమానాలు అవతల వారు అవమానిస్తారు వీళ్ళని, నా పిల్లల అవమానం భారం నేను మొయ్యలేను, నేను తట్టుకోలేను. సో అడ్డని ఇదని చెప్పేసి ఇతరికితను అనుకుని కనీసం తనూజక మాట మాత్రం చెప్పలా. మిగతా ఎవరితో షేర్ చేసుకునేది లేదు. ఓఎన్జీసీలు సంబరాలు గోరీ అని చెప్పేసి తీసుకెళ్ళి తనూజని అక్కడే ఉంచి టైలరింగ్కి వచ్చేసి బట్టలు స్టిచ్చింగ్ అన్నట్టు ట్విస్ట్ చెప్పిన అతని ఫోన్లో టైలరింగ్ వాళ్ళకి ఫోన్ కూడా చేశాడు. అతను ఆ ఫోన్ మొత్తం కూడా పరిశీలిస్తున్నారు అనుమానాస్పదంగా ఎక్కడ ఏమీలో. అండ్ ఈ పిల్లల సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసి ఎక్కడ ఎవరు కూడా వీళ్ళు కొట్టినట్టు వేరే గాయాలు ఏమీలో. అండ్ ఇల్లంతా బ్రహ్మాండం ఉంది, అసలు ఎక్కడ ఇచ్చింది ఇది కూడా లేదు. అంటే ఇక చూడండి ఆ ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది ఏదైతే ఉందో ఎంత భయంకరమైనదో చూడండి. మనలో ప్రతి ఒక్కరికి ఉండిద్ది అది. బట్ ఎలాగంటే అది ఏముందరూ కసడు మనకు అర్థమైపోయింది. అందరూ ఉండేదేరా, వాడి నాకెందుకు, నాది నాకే, లైక్ ఈ వేలో జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ మనం వచ్చేస్తాం. బట్ ఇతను ఆ ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ని తీసుకెళ్ళిపోయాడు ఎక్కడి వరకు అంటే తన నరాన అదే ఉండేలా చూసుకున్నాడు. చివరికి ఇంకా బ్రెయిన్ ఆ క్షణం పిల్లల్ని చంపేసి అతను కూడా చనిపోయేలా చేస్తాడు. సో వీడియో క్లోజ్ చేస్తాం. కేవలం పిల్లల మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ, చుట్టూ ఉన్నటువంటి జనాన్ని ఈ కార్పొరేట్ ప్రపంచాన్ని చూసి ఏమాత్రం వీళ్ళు చదువులో ముందు లేకపోయినా ఇక వీళ్ళు బతకలేరు అన్నట్టుగా డిసైడ్ అయిపోయి ఆ చంద్రకిషోర్ అన్యాయంగా చంపేశాడు పిల్లల్ని, తాను చనిపోయాడు. పోస్ట్ మార్టం పూర్తయింది. బాడీల్ని వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చేస్తున్నారు. తాడేపల్లిగూడెం వాళ్ళ నాన్నగారు సూర్యబాబు గారు వాళ్ళకి అప్పచెప్పారు. అంచకలు కూడా జరిగింది. బట్ ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్, వెరీ వెరీ సాడ్. ఎందుకంటే దిక్కుమాలినటువంటి కార్పొరేట్ స్కూల్స్ వచ్చి చదువుకోవాల్సినటువంటి చోట చదువుని కొనాలి అని చెప్పేసి నేర్పించి అందరితో సంతోషంగా పిల్లలు ఉండాల్సినటువంటి చోట
కాంపిటీషన్ అంటూ పోటీతత్వం అంటూ లేనిపోయినటువంటి ఇన్ఫెక్ట్ కాంప్లెక్స్ వచ్చేలా చేసి సర్వనాశనం చేసి పెట్టారు మన విద్యా వ్యవస్థని.